ఉందాం. ఏదో సినిమాని మనం కొని ఇది చాలా గొప్ప సినిమా అంటాం తప్పని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. మొన్న ఇప్పుడు ప్రెజెంట్ ఇండస్ట్రీలో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, మనందరికీ తెలుసు. గత ఒక 10 రోజుల నుంచి కూడా ఈ కార్మిక సంఘాలు వీళ్ళందరూ చేస్తున్నారు ఒక ఇష్యూ. సో దీని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ 2 సినిమాలు దీని ప్రభావం ఎంతవరకు పడే అవకాశం ఉంది ఈ సినిమాల పైన? ఏముండదు సార్, ఈ 2 సినిమాల వల్ల మనకు వచ్చిన కార్మికులకు వచ్చిన నష్టం కూడా ఏం ఉండదు. కాకపోతే వాళ్ళు ఏదో స్ట్రైక్లో ఉన్నారు, ఆ స్ట్రైక్ గురించి ఆలోచించవలసింది పెద్ద ప్రొడ్యూసర్సే. అవును, ఇప్పుడు నాబోటి ప్రొడ్యూసర్ ఏముందండి, మనం 40 రోజులు 30 రోజులు సినిమా చేసుకుంటాం. మనం ఈవేళ 1500 రూపాయలు లైట్ బాయ్ అన్నా లేకపోతే ఇంకొక బాయ్కి ఇవ్వాలన్నా ఈ 1500లో కాదురా బాబు 1200 ఇస్తాం ఈ సినిమాకి ఇలా తీసుకోండి అంటే అలా తీసుకున్న దాఖలాలు ఉన్నాయండి. చిన్న ప్రొడ్యూసర్ని వాళ్ళు ఏం బాధ పెట్టట్లేదు. కారణం ఏంటంటే మనం షూటింగ్ అయిపోయిన వెంటనే మరుసటి రోజో లేకపోతే ఆ రోజో డబ్బులు ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. వాడు బతకడానికి మన ఫుడ్కి మనం డబ్బు ఇస్తున్నామండి. ఈ తిరిగి పెద్ద ప్రొడ్యూసర్లే నెల 2 నెలలు 3 నెలలు కాలయాపన చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పేమెంట్ల విషయంలో. ఆ రకంగా ఏమవుతుందంటే ఇది పెద్ద ప్రొడ్యూసర్లు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమే కానీ చిన్న ప్రొడ్యూసర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు సార్. మనం బ్రతిమాలి బామాలుకుని మన సినిమాలు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. చిన్నవాళ్ళకి వచ్చిన నష్టం అయితే ఏం లేదు సార్. ఇది పెద్ద సినిమాల వరకు ప్రాబ్లం ఉంది. పెద్ద సినిమాలు అయితే డెఫినెట్గా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి పెద్ద సినిమా వాళ్ళు. ఎందుకంటే ఒక డ్రైవర్కి 5000 రూపాయలు బ్యాట అనుకోండి, ఇప్పుడు 30% పెంచాలంటే 6500 అయిపోతుంది. అవును, అదంతా బర్డెన్ అవుద్ది వాళ్ళకి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, నెంబర్ ఆఫ్ వర్కర్స్తో పనిచేయాలి వాళ్ళు. రోజుకి 500-600 మంది ఉంటే కానీ వాళ్ళ షూటింగ్ జరగదు. అందుకని వాళ్ళకి చాలా పెద్ద ప్రమాదం ఉంది ఇది. అంటే నాకు ఇప్పుడు ఒక్క క్వశ్చన్ రైజ్ అయింది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 30% పెంచారు, ఫర్ అన్ ఎగ్జాంపుల్ పెంచారు అనుకోండి, దీనివల్ల చిన్న నిర్మాతలు కూడా చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది కదా. అంటే చిన్న సినిమా నష్టం ఎవరికైనా నష్టం ఉంటుందండి. అంటే వాళ్ళకి పెద్ద స్థాయిలో ఉంటుంది, మనకి చిన్న స్థాయిలో ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దానికి కూడా నేను చెప్తానండి, నేను 30 రోజులు షెడ్యూల్ వేసుకున్నాను, 22 రోజుల్లో ఫినిష్ చేస్తానండి. ఓకే, కానీ వాళ్ళకి అలా సాధ్యపడదు. వాళ్ళకి అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు వాళ్ళ షూటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. మొన్న బాలయ్య బాబు గారు కూడా అదే అన్నారు. ఇప్పుడు మీరు బాలయ్య బాబుని తీసుకోండి, ఆయన ఒక్కసారి సెట్లోకి వెళ్తాడు, దుమ్ము దులిపి వచ్చేస్తాడు. ఆయనకి అసలు ఇబ్బంది ఉండదండి. ఆయన ఫైట్ ఆయన చేసేస్తాడు, ఆయన డబ్బింగ్ ఆయన చెప్పేస్తాడు, లేకపోతే ఆయన యాక్షన్ ఆయన చేసుకుంటాడు. ఇక డూపులతో పని లేదు ఆయనకి. అందుకని బాలయ్యతో సినిమాలు తీయటం చాలా తేలికైన విషయం అండి బాలయ్య బాబు గారితో. రైట్. సో ఈ 2 సినిమాల గురించి మనతో మాట్లాడడానికి ఇంకో వ్యక్తి కూడా వచ్చారనమాట. సో